మంత్రి సురేఖకు పార్టీ అధిష్టానం షోకాస్ నోటీస్ ఇవ్వటం అనేది బీసీల మనోభావాలను దెబ్బతీయటమేనని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు బహుజన్ సత్తా అధ్యక్షులు చిలకమర్రి నరసింహ అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ సుస్మితలను రాజకీయంగా అణిచివేయటానికి అగ్రవర్ణాల వారు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని ఆధిపత్య వర్గాలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినా నోరు మెదపకుండా సుస్మిత మాట్లాడితే క్రమశిక్షణ చర్యల పేరుతో వేధిస్తున్నారని చిలకమర్రి నరసింహ విమర్శించారు. బహుజనులంతా కొండా సురేఖ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బిడ్డ కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు ఏ ఉన్నప్పటికీ పార్టీలు ఏ ఉన్నప్పటికీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆత్మగౌరవం లేదనేది జగమెరిగిన సత్యం. బహుజనుల కొల్లే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎదిగి మంత్రి స్థాయికి పోయినప్పటికీ వారికి ఆత్మగౌరవం లేదనేది, వాళ్ళను అణచివేయ చూస్తారా అనేది కొండా సురేఖ గారి యొక్క ఉదాంతంతో నిరూపితం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సీనియర్ మంత్రుల్లో ఒకరైనా మా సహోదరి కొండా సురేఖ గారు వరంగల్ జిల్లాలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులలో మంచి పేరున్నటువంటి నాయకురాలు. అలాంటి నాయకురాల్ని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా తన బిడ్డ అయినటువంటి మా మేనకోడలు కొండా సుస్మిత గారు ఈ మధ్య కాలంలోనే తమ కార్యకర్తల సమక్షంలో ఆ నియోజకవర్గంలో మాట్లాడుతూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక అగ్రవర్ణాలకు చెందిన ఒక ఎమ్మెల్యేను సవాల్ చేస్తూ అతి కొద్ది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేని అవుతానని తొడగొట్టి సవాల్ చేసినటువంటి చిరుత పుల్లాగా గాండించిన దాన్ని తట్టుకోలేక అగ్రవర్ణాలంతా ఏకమై ఆధిపత్యాన్ని అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకోవడం కోసం ఈరోజు కొండా సురేఖ కుటుంబంపై అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి కొంతమంది వెధవలు క్రమశిక్షణ చర్య పేరుతో వాగుతా ఉన్నారు. వెంటనే అలాంటి వెధవలను హెచ్చరించడం ఏంటంటే, క్రమశిక్షణ పేరుతో వాగే మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, క్యాబినెట్ హోదాలో ఉండి ఒక్కొక్కప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క మంత్రి అయినటువంటి వెంకటరెడ్డి యొక్క తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడిండో, అదేవిధంగా ఎంతో మంది నాయకులు ఏమి మాట్లాడినప్పటికీ, ఎన్నోసార్లు మాట్లాడినప్పటికీ అంతెందుకు ఎన్నో అక్రమాలకు నిలయమైనటువంటి